ఎండ లేదు, వాన లేదు, ఎప్పుడు చూసినా నా పంచలో రామన్నం అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఇక్కడ. అలాగే స్కూల్ డ్యూటీ కాదు, జమ్యా డ్యూటీ కాదు, లాస్ట్కి హౌస్ కీపింగ్ డ్యూటీ కూడా చేస్తున్నాను నేను ఇక్కడ. ఈరోజు శుక్రవారము నమాజ్ చదువుకొని వచ్చాను. హ్యాపీగా రూమ్లో పోయి పడుకుందాం అనుకున్నాను నేను, ఈరోజు రెస్ట్ తీసుకుందాము అనుకుని. కానీ ఇంతలో మా మేడం కాల్ చేసి నాకైతే ఒక డ్యూటీ చెప్పింది. అదేంటో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గోడ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం దాని మీద అయితే కాంక్రీట్ పడింది, అదే సిమెంట్ పడింది అనమాట. పని చేసేటప్పుడు ఆ సిమెంట్ అంతా క్లీన్ చేయమని చెప్పింది. మొత్తం అంతా క్లీన్ చేయాలా అని చెప్పి నాకైతే ఈ పనిముట్లు ఇచ్చేసింది, సిమెంట్ తీయడానికి అండ్ ఏదైనా గట్టిగా కొట్టడానికి సుత్తి, లాస్ట్లో మకామా చేయడానికి, అదే కసు ఉడకడానికి. దాని మీద ఎంత ఉంది సిమెంట్ అనేది చూపిస్తాను చూడండి. నేను పైకెక్కి మొత్తం అంతా కరసకపోయింది సిమెంటు. కొన్ని చోట్ల అయితే ఫ్రీగా ఉంది, కొన్ని చోట్ల అయితే మొత్తం అంతా కరసకపోయింది అనమాట. చూడండి మొత్తము ఈ మొత్తం కూడా క్లీన్ చేయడానికి నాకైతే దగ్గర దగ్గర 1.5 గంట అయితే టైం పట్టింది. 1.5 గంట టైం తర్వాత గోడ చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. దాని మీద ఉండే గిమెంట్ మొత్తం అంతా వెళ్ళిపోయింది. నీట్గా అయితే క్లీన్ చేసేసాను. గోడ నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ గోడ క్లీన్ చేసిన తర్వాత నా పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. మొత్తం అంతా చూడండి డస్ట్ మొత్తం అంతా నిండిపోయినాను. అండ్ ఇక్కడికి డ్రైవింగ్ అని మనం వస్తాము, కానీ వీళ్ళ మనతో అన్ని పనులు అయితే చేపిస్తారు. ఓకేనా, వీడియో ఎలా కామెంట్ చేయండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.